శ్రీమద్ రామాయణం సుందరకాండం 34వ సర్గం. హనుమంతుని ఎడల సీత సందేహం. అతడు శ్రీరాముని గుణములను కీర్తించుట. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు దుఃఖ పరంపరతో కృంగిపోవుచున్న సీతాదేవి వచనములను విని ఆమెను ఓదార్చుచూ ఇట్లు పలికెను. ఓ జానకీదేవి, నేను శ్రీరాముని దూతను. ఆ స్వామి సందేశంతో నీ కడకు వచ్చి తిని. శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు. నీ కుశలమును అడిగినాడు. ఓ దేవి, దశరథుని కుమారుడైన శ్రీరాముడు వేదములను బాగుగా ఎరిగినవాడు. అంతేకాదు, వేదవేత్తలలో శ్రేష్ఠుడు. బ్రహ్మాస్త్రము మొదలగు వివిధ అస్త్రములయందును పారంగతుడు. అతడు నీ క్షేమ సమాచారములను తెలుసుకొనగోరుచున్నాడు. నీ భర్త అయిన శ్రీరామునకు ఇష్టుడు, అనుచరుడు అయిన లక్ష్మణుడు మహా తేజస్శాలి. అతడు శోక సంతప్తుడై వినయముతో శిరస్సు వంచి నీకు ప్రణతులర్పించినాడు. నరశ్రేష్ఠులైన ఆ ఇరువురు సోదరుల కుశలవార్తను విని సీతాదేవి మిక్కిలి ఆనందంతో పొంగిపోయెను. పిమ్మట హనుమంతునితో ఇట్లు పలికెను. మానవుడు బ్రతికి ఉన్నచో 100 సంవత్సరములకైనను ఆనందమును పొందగలడు అను లోకోక్తి శుభప్రదమైనది, యథార్థమైనది అని నాకు తోచుచున్నది. శ్రీరాముని దూతగా వచ్చిన హనుమంతునిపై సీతాదేవికి పూర్తిగా నమ్మకం ఏర్పడెను. వారిద్దరును పరమ విశ్వాసముతో పరస్పరము సంభాషింపసాగిరి. సీతాదేవి పలికిన ఆ మాటలను విని కపివరుడైన హనుమంతుడు దీనవదన అయిన ఆమెకు చేరువుగా రాసాగాను. హనుమంతుడు తన సమీపమునకు వచ్చుకొలదియు అతడు రావణుడేమోనని ఆమె శంకింపసాగాను. అయ్యయ్యో, ఇతనిని పూర్తిగా నమ్మి నా కథనంతయు వివరించి ఎంతయో పొరపాటు చేసి తిని. ఈ వానర రూపమున వచ్చినవాడు నిజముగా ఆ రావణుడే. దివ్య శరీర శోభితయు శోకార్తయు అయిన సీతాదేవి అశోక వృక్షము యొక్క కొమ్మను వీడి నేలపై కూర్చుండెను. మహానుభావుడైన హనుమంతుడు దుఃఖార్తయ్యై భయ విహ్వలవై ఉన్న ఆమెను చూచి ఏమీయూ తోచక వెంటనే ఆ జానకికి ప్రణమిల్లెను. అయితే భయాకుల అయిన సీతాదేవి మాత్రం మరల ఆయన వైపు తిరిగి చూడలేదు. చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల సీతాదేవి తనకు నమస్కరించుచున్న కపివరుని చూచి దీర్ఘముగా నిట్టూర్చినదై సున్నితముగా ఇట్లనెను. నీవు వానర రూపంలో వచ్చిన మాయావివైన రావణుడివే అయినచో మరల నీవు నాకు సంతాపకారకుడివే అగుదువు. ఇది నీకు మంచిది కాదు. లోగడ నిజరూపమును త్యజించి సన్యాసి వేషముతో దండకారణ్యమున నాకు కనపడిన రావణుడవే నీవు. కామరూపుడవైన ఓ నిశాచరా, నేను ఉపవాసములచే కృషించి శోక సంతప్తనై ఉన్నదానను. దీనురాలనై ఉన్న నన్ను పదే పదే సంతాపమునకు గురి చేయుట నీకు భావ్యము కాదు. లేక నేను శంకించిన రీతిగా నీవు నిజముగా రావణుడవు కాకపోవచ్చును. ఏలనన్నా నీ దర్శనము నాకు ప్రీతిని గూర్చినది. ఓ కపివరా, నీవు నిజముగానే రాముని దూతవై ఇచ్చటికి వచ్చినచో నీకు శుభమగుగాక. నాకు ప్రియమైన రామకథను వినిపింపుము. ఓ వానరా, నాకు ప్రియమైన రాముని గుణములను గురించి తెలుపుము. ప్రవాహ వేగము నదీ తటములను హరించివేయునట్లు దానివలన నా మనస్తాపమును హరించివేయుదువు. అహో, ఈ స్వప్నము ఎంత సుఖావహమైనది! నేను అపహరించబడి చాలా కాలమైనది. ఇంతకాలమునకు శ్రీరాముడు దూతగా పంపిన వానరుణ్ణి నేను ప్రత్యక్షముగా చూస్తున్నాను. కలలోనైనను లక్ష్మణునితో కూడి వీరుడైన శ్రీరాముడు నాకు కనపడి ఉన్నచో నా పరితాపం అంతయును తొలగిపోయి ఉండేది. కానీ స్వప్నమునందైనను ఆ స్వామి దర్శనము కలగలేదు. నా ఎడ స్వప్నమునకు కూడా అసూయయే. స్వప్నమున వానరుడు కనపడినచో శుభములు కలుగుటకు అవకాశం ఉండదు. కానీ నాకు శుభమే కలిగినది కనుక దీనిని నేను స్వప్నముగా భావింపను. ఇది నాకు కలిగిన చిత్తభ్రమయా, వాత ప్రకోపమా, ఉన్మాదము వలన కలిగిన వికారమా, లేక ఎండమావులేనా? నేను పూర్తిగా స్పృహ కలిగియే ఉన్నాను. ఈ వానరుని కూడా గుర్తింపగలుగుచున్నాను. కనుక ఇది ఉన్మాదం ఏమాత్రమును కాదు, ఉన్మాద లక్షణమైన మోహము కాదు అని ఈ విధముగా సీతాదేవి పరిపరి విధముల బలాబలములను గురించి తర్కించుకొని రాక్షసులు కామరూపులగుట వలన ఇతడు రావణుడే అని అనుకొనెను. సౌందర్యవతి అయిన సీతాదేవి ఈ విధముగా నిర్ణయించుకొనెను. పిమ్మట ఆమె హనుమంతునితో ఏమీయూ మాట్లాడక మిన్నకుండెను. వాయుసుతుడైన హనుమంతుడు ఆమె మనోభావములను ఎరింగి చెవులకింపగు మధుర వచనములతో ఆమెకు మిక్కిలి సంతోషమును కలిగించెను. శ్రీరామచంద్రుడు తేజస్సునందు సూర్యుడు, లోకమునకు ఆహ్లాదమును గూర్చుటలో చంద్రుడు, సకల లోకాధిపత్యమున కుబేరుడు, పరాక్రమ వైభవమున అతడు సర్వలోక విఖ్యాతుడైన మహావిష్ణువు. సత్యముగా మధురముగా మాట్లాడుటలో సాక్షాత్తుగా బృహస్పతియే. ఇతడు రమణీయ రూప సౌభాగ్యములు గలవాడు.
మహా తేజస్శాలి, మధురాకృతిలో మన్మథుడు, దండింపదగిన వారి ఎడ అనువైన సమయమున కోపమును చూపువాడు, దండించువాడు, సర్వలోక శ్రేష్ఠుడు, మహారథుడు, మహాత్ముడైన శ్రీరాముని బాహుఛాయను ఆశ్రయించి లోకము మనుగడ సాగించును. అట్టి శ్రీరాముని మాయామృగ రూపమున ఆకర్షింపజేసి రావణుడు ఆయనను ఆశ్రమమునకు దూరము గావించెను. పంచవటి యందు ఒంటరిగానున్న నిన్ను అతడు అపహరించెను. దాని ఫలమును అతడు పొందగలడు. త్వరలో మహావీరుడైన శ్రీరాముడు యుద్ధమున అగ్ని జ్వాలల వలె మంటలను గ్రక్కునట్టి బాణములను రోషావేశముతో ప్రయోగించి ఆ రావణుని వధించి వేయును. ఆ స్వామి పంపగా నేను దూతగా నీ కడకు వచ్చి తిని. నీ ఎడబాటు కారణమున శ్రీరాముడు దుఃఖార్తుడై ఉన్నాడు. అతడు నీ కుశలములు అడిగెను. సుమిత్ర, నందవర్ధనుడు, మహా తేజస్శాలి, మహాబాహువు అయిన లక్ష్మణుడు అభివాదనమునర్చి నీ క్షేమ సమాచారములను అడిగాను. ఓ దేవి, సుగ్రీవుడను వానరుడు శ్రీరాముని మిత్రుడు. వానరులకు ప్రభువైన అతడును నీ క్షేమములను అరసెను. ఆ రామచంద్ర ప్రభువు, లక్ష్మణస్వామి, సుగ్రీవుడు అందరూ అనుక్షణము నిన్ను స్మరించుచున్నారు. ఓ వైదేహి, నీవు ఈ రక్కసి మోకల మధ్య ఈ దుస్థితికి లోనైనను జీవించి ఉండుట నిజముగా గొప్ప అదృష్టమే. మహాబలశాలురైన రామలక్ష్మణులను, అసంఖ్యాకమైన వానర సైన్యముతో కూడిన మహా తేజస్శాలియగు సుగ్రీవుని త్వరలోనే నీవు చూడగలవు. నేను ఆ సుగ్రీవునకు మంత్రిని, వానరుడను. నా పేరు హనుమంతుడు. నేను ఆ మహాసముద్రమును దాటి ఈ లంకానగరమున ప్రవేశించి తిని. నా పరాక్రమమును చూపుచూ దుర్మార్గుడైన రావణుని శిరస్సుపై పాదం మోపి అతని కీర్తి ప్రతిష్టలను మంటగలిపి తిరుగులేని వాని యొక్క పరాక్రమమును వమ్మోనర్చి నీ దర్శనమునకై ఇచ్చటికి ఏతెంచి తిని. నీవు అనుకొనుచున్నట్లు నేను కామరూపుడైన రావణుడను కాను. ఈ నీ సందేహమును వీడుము, నా మాటలను విశ్వసింపుము అని హనుమంతుడు సీతతో పలికెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే చతుస్త్రింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 34వ సర్గం సమాప్తం.